రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేయడం దారుణమని తెలుగుదేశం ఎంపీలు మండిపడ్డారు. విభజన హామీల అమలు కోరుతూ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించారు. తెలుగుదేశం ఎంపీలకు సమాజ్వాదీ అగ్రనేత ములాయం సింగ్ సంఘీభావం తెలిపారు. వైకాపాతో కుమ్మక్కై రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎంపీలు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం చాలా కక్ష సాధింపు చర్యలు అన్ని రకాలుగా వ్యవస్థల్ని ఉసుగొల్పడం కానీ, వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం కానీ, వ్యవస్థను ఉపయోగించడం కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే విధానాన్ని కూడా ఎక్కడ కూడా చేయకుండా విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను అన్ని హామీలు పూర్తి చేశానని చెప్పి. ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు, ప్రత్యేక హోదా ఇచ్చారా మీరు? రైల్వే జోన్ హామీ ఇచ్చారు, రైల్వే జోన్ ఇచ్చారా? అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చారు, అది ఇచ్చారా? రామాయంపట్నంలో పోర్టు నిర్మాణం చేస్తా ఉన్నారు, మీరు ఇచ్చారా? వెనుకబడిన జిల్లాలకి ఆర్థిక సహకారం చేస్తా ఉన్నారు, ఇచ్చారా? రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చారా? పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్నారు, ఇవాళ రోజున నిధులు లేక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఉంది. మేము పార్లమెంట్లో ఇదేమని నిలదీస్తే ఇవాళ మమ్మల్ని సస్పెండ్ చేశారు.